టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నా నాన్న. ఆ మనిషి గెటప్ కి అతను పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా? గోపాలకృష్ణ శాస్త్రి. రాగమే నీవని ప్రాణమే నీవని రాగమే ప్రాణమని ఇలా ప్రదక్షిణం చేసుకుంటూ చెప్పాలా? సెలవివ్వండి. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం తాళం వేసుకుని వెళ్తాం. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మీదట ఆ తాళం నువ్వే వేయాలి. మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళుతున్నట్టు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు, తెలుసా? మీరు వయోజన విద్యార్థి? నా బొంద, ఇది స్టూడెంట్, నేను ప్రొఫెసర్ని. పద. నిన్న కుట్టిసినది నేడు కుట్టిసినది రేపు కుట్టిస్తదేమో గండు చీమ. బావగారు, మా వాడి కోసం 6 లక్షలు ఖర్చు పెట్టానండి. అదంతా మీ మీద వేయడానికి కాదు. 2 లక్షలు 3 లక్షలు రెడీ చేయండి. కట్నమా? మనిద్దరి మధ్య? మా వాడికి మీరు ఇచ్చేది వాడికే తప్ప నాకు కాదు కదండి బావగారు. మీ అమ్మాయి తినేది ఆమె కోసమే తప్ప మీ కోసం కాదు కదా. ఇది అంతే. నాన్న, నా చదువు పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం ఉంది. అప్పుడే నా పెళ్లికి ఎందుకు తొందరపడతావు? తొందర ఏమి లేదమ్మా. నా మేనగోడల కోసం సంవత్సరం కాదు 3 సంవత్సరాలైనా నిరీక్షిస్తాను. కానీ మీరు మాత్రం బావగారు తొందరగా నాకు సమాధానం తెలియండి. వస్తాను మరి. ₹3,00,000 దేవాలయం దగ్గర ఎదురు చూస్తున్నారు. క్వశ్చన్ పేపర్స్ రెడీ కదా? నా చేతిలో రెడీగా ఉన్నాయి. నువ్వు తొందరగా పోవాలి. ఒరేయ్, క్వశ్చన్ పేపర్లు వచ్చేస్తున్నాయి. క్వశ్చన్ పేపర్లు ఏవి? డబ్బులు తెచ్చారా? ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ పేపర్స్. ఎవరో వస్తున్నారు. పారిపోండి. నీ పని తర్వాత చేస్తా. నా కూతుర్ని తన కోడల్ని చేసుకోవడానికి నా సొంత బావమరిదే కట్నం అడిగాడు. ఇంకా బయట వాళ్ళు ఎక్కువే అడుగుతారు. నేను ఒక హార్ట్ పేషెంట్ని. నేను చావడానికి ముందే నా కూతురి భవిష్యత్తు బాగుపడాలని కోరుకున్నాను. అందుకే ఈ పని చేశాను. ఇది నేను చేసిన మొదటి తప్పు బాబు. చెడ్డవాడు ఎన్నిసార్లు తప్పు చేసినా చివరికి మాత్రమే దొరుకుతాడు. మంచివాడు మొదటిసారే దొరికిపోతాడు. ఎందుకో తెలుసా? మంచివాడు ఎప్పుడు చెడ్డవాడు కాకూడదని ఆ భగవంతుడే ఈ పని చేశాడు. మొదటిసారి చేశాను, దొరికిపోయాను బాబు, దొరికిపోయాను. ఇక నేను తప్పే చెయ్యను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఈ మనిషి చేసిన తప్పుకి ఈ శవాన్ని కూడా అగ్రహారంలోకి అనుమతించం. ఏంటి మీరు అనుమతించేది? ఈ ఊర్లో తప్పు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉంటే ఈ శవాన్ని అగ్రహారంలోకి రాకుండా ఆపచ్చు.
జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసే ఉంటాడు. నేను తప్పు చేశాను. ఇంతకాలం నేను ఒక పవిత్రమైన బ్రాహ్మణుడిని మీ అందరికీ అబద్ధం చెప్పాను. ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నేను ప్రశ్నపత్రాలు ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ఇలా నటించాను. అతను చేసిన తప్పు క్షమాపణ కూడా అడగలేదు, ప్రాణాలే విడిచాడు. అతను మంచివాడా? ఆయన శవాన్ని అగ్రహారంలోకి రానివని మీరు మంచివాళ్ళ? చెప్పండి. వద్దు, ఆయన శవాన్ని అగ్రహారంలోకి రానివక్కర్లేదు. బాధపడు. నువ్విచ్చిన కంప్లైంట్ మీ నాన్నగారి ప్రాణం తీసిన నీ బతుక్కో దారి దొరికింది. మన జీవితాలకు ఒక ప్రారంభమైంది. పృథ్వీ, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ సంబంధించిన వాళ్ళని పట్టుకుని చనిపోయిన లెక్చరర్ కూతురికి జీవితాన్ని ఇచ్చి మన డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పృథ్వీ. ఇది చూడు. ఏంటి సార్ ఇది? మన డిపార్ట్మెంట్ లో పనిచేసి చనిపోయిన ఇన్స్పెక్టర్ మహేంద్ర భార్య ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ ఇన్స్పెక్టర్ తణుకు పక్కన ఉన్న చెరుకూరు పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు. చెరుకూరు? 3 ఏళ్ల క్రితం అతను చెక్ పోస్ట్ లో బస్ చెక్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ లో అతను చనిపోయాడు. కోర్టులో డ్రైవర్కి లో బీపీ మైకంలో పొరపాటున అతని మీద ఎక్కించాడని నిరూపించి ఆ డ్రైవర్కి శిక్ష కూడా వేశారు. కానీ తన భర్త యాక్సిడెంట్లో చనిపోలేదు, హత్య చేయించారని కంప్లైంట్ చేసింది ఆయన భార్య. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఖాళీ నువ్వే భర్తీ చేయాలి. పృథ్వీ. ఎస్ సార్. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి పేర్లాల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నానని అనుకుంటున్నాడు. అతని పేరు రాయుడు. అలాంటి వాళ్ళకి నువ్వు మాత్రమే బుద్ధి చెప్తావని నాకు గట్టి నమ్మకం. అందుకే నిన్ను అక్కడికి పోస్టింగ్ చేస్తున్నాను. ఎస్ సార్. నేను పుట్టింది ఆ ఊరే సార్. ఏంటమ్మా మన ఊరు పేరు చెప్పగానే అలా కంగారు పడ్డావు? అది కాదురా, వేరే ఎవరినైనా పంపించొచ్చుగా అక్కడికి. డిపార్ట్మెంట్లో బోల్డంత మంది ఉంటే నిన్నొక్కడనే వెయ్యాలి ఆ పాడూరికి. ఇంతకు ముందు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని మర్డర్ చేశారని భయపడుతున్నావా? చచ్చే, పులి బోన్లోకి పంపితే ఆ పులిని చంపి భుజాన్ని వేసుకొచ్చేవాడ్రా నా బిడ్డ. అక్కడ కొంతమంది మొహం చూడడం నాకు ఇష్టం లేదయ్యా. నా మనసు పాడవుతుంది. 10 ఏళ్ళు ఎక్కువ బతికేదాన్ని 10 సంవత్సరాల ముందే పోతాను. అది నీకు ఇష్టమైతే చెప్పు, వస్తాను. అలా అనొద్దమ్మా. 100 ఏళ్ళు బతకాలి. నువ్వు ఇక్కడే ఉండు. వారం వారం వచ్చి నేనే చూసి వెళ్తుంటాను. ఆశీర్వదించు. కండక్టర్ గారు, ఈ ఊర్లో ప్రైవేట్ బస్సులన్నీ ఫుల్ గాను గవర్నమెంట్ బస్సులన్నీ ఖాళీగాను ఉన్నాయి. 2 వెళ్ళేది ఒకే రూట్ కదా? ఇక్కడ అంతే సార్. రాయుడు గారి బస్సులన్నీ ఫుల్ అయ్యి అక్కడ ఖాళీ లేకపోతే ఈ బస్సులు ఎక్కేది. కాదని ఎక్కితే కొడతారు, డబ్బులు లాక్కుంటారు, నగలు దోచుకుంటారు. కాదని ఎక్కే ధైర్యం ఎవ్వరికీ లేదు సార్. ఏ? అవును, మీరు ఈ ఊరు కొత్త అనుకుంటా? అవును. ఒక్క ప్రైవేట్ బస్సులకు మాత్రమే కాదు, ఈ ఊరు మొత్తానికి ఓనర్ ఆయన. ఏ వ్యాపారం చేసినా ఆయనే చేయాలి. ఆయన్ని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇదిగో అటు చూడండి, రాయుడు గారి కళ్యాణ మండపం. రాయుడు ఏసీ. ఈ థియేటర్ కూడా రాయుడు గారిదే. చూడండి సార్, ఆ రాయుడు గారి బస్సులో జనాలు అలా ఎక్కుతుంటే ఈ బస్సులో ఎవరు ఎక్కుతారు సార్? అది రాయుడు గారంటే. బాబు, కాకినాడ ఎవరైనా వస్తారా? తొందర రండి, బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీ. ఏంటండి, ఇన్ని గవర్నమెంట్ బ్యాంకులు ఉండగా ఒక వ్యక్తి ఫైనాన్స్ కంపెనీని నమ్మి ఇంతమంది డబ్బులు దాస్తున్నారా? గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే 9% వడ్డీ ఇస్తారు, కానీ మా అయ్యగారు 24% వడ్డీ ఇస్తారు. కాకపోతే 3 సంవత్సరాల తరువాతే ఆ డబ్బు మన చేతికి వస్తుంది. కావాలంటే మీరు డిపాజిట్ చేసుకోండి. మీరు దాచుకున్న డబ్బే ఏదో ఒక రోజు నేను ఇప్పించాల్సి వస్తుంది. ఎవరితను? ఊరికి కొత్త అనుకుంటా. అయ్యగారి సంగతి తెలియక ఏదో వాగుతున్నాడు. అయ్యా, ఈ నెల అద్దె. పాలమ్మా, పాలు పాలు. కలెక్షన్ నువ్వు చూసుకో, పిల్లని నేను చూసుకుంటాను. ఏం పాలున్నాయమ్మా నీ దగ్గర? ఎలాంటి పాలున్నాయి?
ఆవు పాల, గేదె పాల, పాల, నకిలీ పాల, వయసు పాల, వలపాల, మురిపాల, వగపాల, సెగపాల. రాయడం తింటున్నాను కదా, షట్టర్ మూసేస్తావా? నేను ముయ్యకపోతే వాడు అమ్మాయి లోపల పడేసి వాడే మూసేస్తాడే నా హోటల్. నువ్వు వెళ్ళవయ్యా బాబు. తినేటప్పుడు సగం తిండి మీద నుంచి లెగవకూడదని మా అమ్మ చెప్పింది. 2 పరాటాలు పట్టరా. వాడు రాయుడు గారి తొత్తు. వాడితో పెట్టుకుంటే మనం అయిపోతావు చిత్తు. వెళ్ళవయ్యా బాబు. అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. 2 పరాటాలు పట్టరా. కోదుగురు పోలీస్ స్టేషన్ లో రేపా? ఏ డిపార్ట్మెంట్ ఇలా తయారైపోయింది? మన డిపార్ట్మెంట్ కొంతమంది వాళ్ళు డౌన్ అయిపోతుందా? ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా మూసేశారు. నువ్వు వెళ్ళు బాబు, నేను షట్టర్ మూసుకుంటాను. అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. 2 పరాటాలు పట్టరా. మా అమ్మ కూడా చెప్పింది ఇలాంటి టైంలో షట్టర్లు మూసేయమని. నువ్వు వెళ్ళు బాబు. మీ అమ్మ తప్పు చెప్పింది. ఆకలితో అన్నం తినేవాడిని సగం తిండి మీద నుంచి లేపకూడదని మా అమ్మ చెప్పిందని మీ అమ్మకి చెప్పు. 2 పరాటాలు పట్టరా. ఓకే ఓకే. కాపాడండి సార్, ఆ రౌడీ విధవ బారి నుంచి నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. మా అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. మీరు తప్ప నన్ను కాపాడడానికి ఎవరూ లేరు ఇక్కడ. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ సార్. మా అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాడమని మీ అమ్మ చెప్తారు. ఏంటే వాగుతున్నావు? ఈ పౌరుషం వాడి మీద చూపించు. నీ వెనక పడ్డ వాడిని అక్కడ చెప్పు తీసుకొట్టుంటే నువ్వు నా కాళ్ళ మీద పడి ఏడ్చే గట్టి పట్టేది కాదు. ఈ రోజు నేను కాపాడుతాను, రేపెవరు కాపాడుతారు? ఆడదంటే ఆదిశక్తి అని కూడా చెప్పిందే మా అమ్మ. నీ శక్తి అంటో నీకు తెలియదు. ఈ కోపం వాడి మీద చూపించు. 2 పరాటా. అయ్యా, ఇంతకాలం చీకట్లో ఉన్న మా ఊరికి మీ రాకతో వెలుగొచ్చింది అయ్యా. వెలుగు కాదు, ఇక చూడు. ఈ వేడి దెబ్బకు వడ దెబ్బ తగిలి ఇలాంటి వెదవలంతా మాడి మసైపోతారు. నన్ను రమ్మంటారేంటి? తప్పు చేసింది అతను కదా, అతను తీసుకోండి. నేనా? నువ్వు పద. సార్ కూర్చోవచ్చు. అసలు పోలీసులు అంటే ఏమనుకుంటున్నావు? పోలీస్ పోలీస్ పోలీస్. ఈ కాకి చొక్కా గురించి నువ్వేమనుకుంటున్నావురా? కాలికి పుట్టు, నడుగు పెట్టు, నెత్తికి టోపి, చేతికి కల ఎందుకు ఇచ్చినట్టు? తెలీదండి. నీలాంటి వాళ్ళ మోకాళ్ళు మోచేతులు విర్రగొట్టాలి. అంటే కొడతారా? ముందు కొచ్చనింగు, తర్వాత కోటింగు. మందే ఊరమ్మా. పుట్టింది ఈ ఊరే అమ్మా, పెరిగింది మాత్రం హైదరాబాదు. పట్నంలో ఎక్కిన పగరు పళ్ళుకొచ్చి దించుకుంటున్నావా? మీ అయ్య పేరేంటి? నాన్న పేరు అనవసరం. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరిగాను. నా చిన్నతనంలోనే అమ్మకి నాన్నతో గొడవ వచ్చి నన్ను తీసుకొని వచ్చేసింది. గొడవ ఎందుకు వచ్చింది? అమ్మ నాతో చెప్పలేదు. సరే, మీ అమ్మ పేరేం పేరు? లక్ష్మి. నీ పేరేం పేర్రా? పృథ్వీ. పృథ్వీ నారాయణ. ఏం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? హెల్త్ ఇన్స్పెక్టరా? చెకింగ్ ఇన్స్పెక్టరా? ఏ ఇన్స్పెక్టరా? ఈ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ని. ఈ పృథ్వీ అంటే డిపార్ట్మెంట్ కి టెర్రర్ అని విన్నాం సార్. తప్పు చేస్తే పోలీసులు కూడా వదలని తెలిసింది సార్. సార్, నాది సింగిల్ ఫ్యామిలీ, సింగిల్ శాలరీ, సింగిల్ ఉద్యోగం సార్. నన్ను క్షమించండి సార్. సార్, నాకు సింగిల్ వైపు డబల్ అత్తలు సార్, సింగిల్ బ్రదర్ డబల్ భర్తలు సార్.
సింగిల్ శాలరీ డబల్ ఖర్చు సార్. నన్ను క్షమించండి సార్. ముందాడిని లోపల దోసేయండి. సార్ కావాలంటే మీరు లాగి వాళ్ళ ఎప్పగా కొట్టండి సార్, కానీ వీడిని అమ్మో వీడిని మాత్రం లోపలేమని అడగండి సార్. సార్ మీరు కొట్టినా తిట్టినా కలికల ఉంటుంది, కానీ వీడు మాత్రం రాక్షసుడు సార్. ఏం చేస్తాడు? వీడు రాక్షసుడైతే నేను రక్షకుణ్ణి. చల్ బే అందర్. సార్ వీడు ఆ రాయుడు గారి మనిషి సార్. ఆ రాయుడు గారు వీడి కోసం ఏమైనా చేసేస్తాడు సార్. అవును సార్, మీకు అసలు ఆ రాయుడు సంగతి Shut తెలియదు. up! ఎవడ్రా రాయుడు? ఏంట్రా రాయుడు గొప్పతనం? మీలాంటి చేతకాని దద్దమ్మలకు రాయుడు ఈ పృథ్వీ కాదు. రాయుడు గురించి నాకు తెలియటం కాదు, నా సంగతే రాయుడికి తెలియదు. చూపిస్తా. ఈ పృథ్వీ తడాక ఏంటో రాయుడికే కాదు, ఈ ఊరు కూడా తెలిసేలా చేస్తా. అయ్యో బాబోయ్, రాయుడు గారు వచ్చేస్తారు. రాయుడు గారు రాయుడు గారు కాదురా, ఆయన బామ్మర్ది నరేంద్ర గారు. హలో పోలీస్. ఎరా బాగున్నావా? బాగున్నాను సార్. ఈయనెవరు? కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టరా? అవును సార్. మరి మఫ్టీలో ఉన్నావండి ఆయన. రాయుడు వస్తాడనుకుంటే వారి చేతికర్ర వచ్చిందా? ఆ చేతిగారు రాక పాన్ షాప్ ఓపెనింగ్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెలికాప్టర్ వేసుకుని వస్తాడా? ఈ బోడిగాడిని నిడిపించడానికి రాయుడు గారు రావక్కర్లేదు, ఆయన చేతి కర్ర చాలు. మఫ్టీ, రాయుడు గారు ఆయన జీవితంలో ఇంతవరకు పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదు. అంతగా అవసరమైతే పోలీస్ స్టేషనే ఆయన దగ్గరికి వస్తుంది. అది లెక్క. వెంటనే నిడిచిపెట్టు, లేకపోతే లచ్చల మీద పందాలు కట్టి ఆడుకుంటున్న కోడి పందాల్ని ఇడిచిపెట్టి నీ అంతు చుట్టానికి ఇక్కడికి వస్తాడు రాయుడు గారు. పోయి గుండ్రంగా ఉంటుంది రీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపించేస్తాడు. కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయి?